ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు. ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇండ్లు గులగొడుతున్నావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు. గుర్తు తెచ్చుకోమని నేను కోరుతా ఉన్నా. ఇందిరమ్మ రాజ్యం నా కోట్లేయండి అని చెప్పి, తులం బంగారం అని చెప్పి, నెలకు 2,500 అని చెప్పి, 4,000 పెన్షన్లు అని చెప్పి, వికలాంగులకు 6,000 పెన్షన్లు అని చెప్పి అందరినీ మోసం చేసి ఆఖరికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా? ఒక్కసారి మీరు కూడా చూడండి ఏ రకంగా హైడ్రా భూతం ఇవాళ గరీబోళ్ళ ఇండ్లు గులగొడుతున్నదో ఒక్కసారి చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి హైడ్రా వీడియో ప్లే చేయండి. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుంది. చంపేయండి వదిలిపోద్ది. చెప్పు సార్ నన్ను కొట్టి చంపేసే సార్, ఇక చంపేయండి సార్. ఉన్నాయి 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడో వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి. చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్, బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఒక్క మాట దయచేసి ఆలోచించమని అడుగుతున్నా. మీ కళ్ళతో మీరే చూసింది. గరీబోళ్ళనేమో ఇంట్లల్లో ఉండేటోళ్ళను బయటికి గుంజుకొచ్చి బుల్డోజర్తో ఇల్లు కొట్టి పారేస్తున్నారు. ఆఖరికి పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం, వాటర్ బాటిల్ తీసుకుంటామంటే కూడా మెడలు పట్టి నూకి వాళ్ళని ఏడిపించుకుంటా బయటికి గుంజుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చింది. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. నేను ఒక్క మాట అడుగుతున్నా, గరీబోళ్ళకు మాత్రమే ఉంటుందా హైడ్రా? గరీబోళ్ళను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్? పెద్దోళ్ళను కొట్టదా? రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది, దుర్గం చెరువు FTL లోపల ఉన్నది, దాన్ని మాత్రం పోదు హైడ్రా. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాలాబ్ మధ్యలున్నది, అక్కడికి మాత్రం పోదు హైడ్రా. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు వివేక్ వాళ్ళ ఇండ్లు చెరువులలుంటే అక్కడికి పోదు హైడ్రా. కానీ ఇగో ఈ గరీబోళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళ ఇండ్లకెళ్ళి బయటికి గుంజి ఈ 2 ఏళ్లలో ఎన్ని వేల ఇండ్లు గులగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి యాద తెచ్చుకోండి. నేను ఇక్కడ ఎల్లారెడ్డి గూడలో ఉండే మా అన్నదమ్ములను, మా ఆడబిడ్డలను ఒకటే కోరుతున్నా, ఈ పోటీ ఆషామాషి పోటీ కాదు, ఇదేదో మామూలుగా ఆల్తు ఫాల్తు ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు. రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మాగంటి సునీతమ్మ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు, కాపాడేటోడు ఉండడు. రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి 11 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి. కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది
కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు. దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబులకు సాయం చేసిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. బిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చిండు. మరి మగపిల్లోడు పుడితే 12,000 ఇచ్చిండు. ఇవాళ వస్తున్నదా కేసీఆర్ కిట్టు? బంద్ అయిందా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి. ఇంకెళ్ళి బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్ వస్తుందా? బంద్ అయిందా? రంజాన్ తోఫా వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా? దళిత బంధు వస్తుందా? మైనారిటీ బంధు వస్తుందా?